హలో అండి, నా పేరు డాక్టర్ సుభాషిణి కటికతల. ఐఎమ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషన్, శ్రీ విశిష్ట హాస్పిటల్, తుక్కుగూడ. ఈరోజు ఒక కామన్ డౌట్ ప్రెగ్నెన్సీ ఉమెన్ అడిగేది నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. యూజువల్గా పేషెంట్స్ నా దగ్గరికి చెకప్కి వస్తారు. 5th మంత్, 6th మంత్, 7th మంత్ నుంచే ప్రెగ్నెంట్ ఉమెన్ యాంగ్షియస్గా అడుగుతారు, మేడం నాకు నార్మల్ డెలివరీ కావాలి, నాకు సిజేరియన్ వద్దు అని అడుగుతారు. నేను పేషెంట్స్కి చెప్పుకోవాలనుకున్నది ఏంటి అంటే, నార్మల్ డెలివరీయా సిజేరియనా అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మేము డెసిషన్ తీసుకుంటాము. సో 9 months అంటే 38 weeks కంప్లీట్ అయిన తర్వాత ఒకటి ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క పెల్విస్ యాడిక్వేట్గా ఉందా, బేబీ వెయిట్ యాడిక్వేట్గా ఉన్నాయా, ఇవి రెండు చూసుకుంటాము. కొన్నిసార్లు పెల్విస్ యాడిక్వేట్గా ఉండొచ్చు, వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, ఆర్ఎల్స్ కొన్నిసార్లు వెయిట్ తక్కువ ఉండి పెల్విస్ ఇన్యాడిక్వేట్గా ఉండొచ్చు. కాబట్టి అండ్ అవి కాకుండా ఉమ్ము నీరు, ఇంకా మదర్కి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయా, హైపర్ టెన్షన్, డయాబెటీస్. సో ఇవన్నీ మా మైండ్లో పెట్టుకొని మేము డెసిషన్ తీసుకుంటాము. ప్రతి ఆబ్స్ట్రిషన్ ఒక ఇంటెన్షన్ ఏంటి అంటే, ఒక హెల్దీ మదర్ ఒక హెల్దీ బేబీని ఇవ్వాలని. సిజేరియన్ చేస్తే అంటే మాకు ఈజీగా ఉంటుందని యూజువల్గా ఒక అపోహలో ఉంటారు పేషెంట్స్. అది కానే కాదు. మేము ప్రతి ఆబ్స్ట్రిషన్ యొక్క ఆశ ఏంటి అంటే, ఒక హెల్దీ బేబీని ఒక హెల్దీ మదర్ చేతిలో పెట్టాలి అనే ఉద్దేశంతోనే మేము డెసిషన్స్ అనేవి తీసుకుంటాము. ఇది నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఇలాంటి అపోహలకు వెళ్లకుండా, అలాంటి యాంగ్జైటీస్ అన్నీ పక్కన పెట్టేసి, అన్నెసరీగా స్ట్రెస్ తీసుకోకుండా 9 months మీరు మోసేది ఒక చైల్డ్ కోసం, ఒక హెల్దీ బేబీ కోసం. కాబట్టి మీరు డాక్టర్ని నమ్మి డాక్టర్ చేతిలో మీ యొక్క నిర్ణయాన్ని పెడితే మీరు సంతోషంగా ఉంటారు, మేము సంతోషంగా ఉంటాం.